ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. వాలంటీర్లతో సంక్షేమ పథకాల నగదు పంపిణీ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్లతో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఎన్నికల వేళ జగన్ సర్కారుకు కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి షాక్ ఇచ్చింది. వాలంటీర్లతో సామాజిక పింఛన్లు పంపిణీ చేయించొద్దని ఆదేశించింది. ఎన్నికల విధుల నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలని మరోసారి స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఓ ప్రకటనలో వెల్లడించారు. గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లను పెన్షన్ పంపిణీ కార్యక్రమం నుంచి దూరంగా పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్లు ఆయన తెలిపారు. వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఎటువంటి పథకాలు, పింఛన్, నగదు పంపిణీ చేయకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని తెలిపారు. ఇక ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ట్యాబ్, మొబైల్తో పాటు ఇతర ఉపకరణాలు కలెక్టర్ల వద్ద డిపాజిట్ చేయించాలని ఈసీ ఆదేశించినట్లు మీనా తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగిస్తున్న పథకాలను, నగదు పంపిణీ పథకాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా అమలు చేయాలని ఈసీ సూచించినట్లు వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం సీఈఓకు పంపిన ఆదేశాల్లో స్పష్టం చేసింది. వైసీపీ సర్కారు మళ్లీ అధికారంలోకి రావడానికి జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. వాలంటీర్లుగా సొంత పార్టీ కార్యకర్తలను నియమించుకుని వేల కోట్లు ప్రజాధనాన్ని వైసీపీ ప్రచారానికి వాడుకున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలను ప్రభుత్వ ఖర్చుతో చేయించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వాలంటీర్ల కోసం గౌరవ వేతనాలు, పురస్కారాల పేరిట 7,600 కోట్లు ఖర్చు చేసింది. ఒక్క పెన్షన్ పంపిణీ తప్ప వాలంటీర్లు ప్రజల కోసం ప్రత్యేకంగా పనిచేసిన దాఖలాలు లేవు. జగన్ ప్రభుత్వం అమలు చేసిన నగదు బదిలీ పథకాలన్నీ సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో జరిగాయి. మొబైల్లో యాప్లు పెట్టి ఫోన్ల ద్వారా డేటా సేకరించడం, పార్టీకి అనుకూలంగా పనిచేయడమే ఇప్పటి వరకు వారి విధులు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా వాలంటీర్లు జనాలకు పెద్దగా ఉపయోగపడింది లేదు. నగదు పంపిణీలో వాలంటీర్ల పాత్ర లేకుండా చూడాలని హైకోర్టులో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పిటిషన్ వేసింది. అయితే పథకాల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ స్వాగతించింది.